పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, వరల్డ్ వైర్ ఫైర్ అని నిరూపించాడు అల్లు అర్జున్. ఓ తెలుగు సినిమా 80 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేశాడు పుష్పరాజ్. తొలి రోజే బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుని ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ప్రెజెంట్ పుష్పరాజ్ మాస్ జాతర చూస్తుంటే ఈ వీకెండ్ కి భారీ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇండియా సినిమా థియేటర్స్ లో ఇప్పుడు పుష్పరాజ్ మాస్ జాతర జరుగుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ తొలి రోజే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 175 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్ గా నిలిచింది. గతంలో రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR ఫస్ట్ డే 133 కోట్లను వసూలు చేస్తే బాహుబలి 121 కోట్లు, KGF 116 కోట్లు రాబట్టాయి. ఈ రికార్డ్స్ ని పుష్ప 2 బీట్ చేసింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 సంచలనాలు సృష్టిస్తోంది. షారుఖ్ జవాన్ హిందీ వెర్షన్ మొదటి రోజు 65 కోట్లు వసూలు చేయగా, స్త్రీ 2 56 కోట్లు, పఠాన్ 55 కోట్లు, యానిమల్ 52 కోట్లు, ఆదిపురుష్ 35 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రికార్డ్స్ ని పుష్ప 2 తుడిచిపెట్టేసింది. హిందీ మార్కెట్ లో మొదటి రోజే 65 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించింది. రెండో రోజు అదే జోర్ కంటిన్యూ చేసింది. ఇక ఓవర్సీస్ లో 6 మిలియన్ వసూళ్లు రాబట్టిన పుష్పరాజ్ వీకెండ్ లోనూ అదే వైల్డ్ ఫైర్ ని కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. పుష్ప 2 కి నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ వీకెండ్ మరింత ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. వచ్చే 2 రోజుల్లో సౌత్ నార్త్ మొత్తం వసూళ్లు 500 నుంచి 600 కోట్లు దాటొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. ఇండియాలో డిసెంబర్ 20 వరకు పెద్ద సినిమాల రిలీజ్లు లేవు. ఈ టైం ని ఐకాన్ స్టార్ కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే 1000 కోట్ల క్లబ్ అనేది పెద్ద మ్యాటరే కాదంటున్నారు ఫ్యాన్స్.